ఈరోజు వీడియోలో షెడ్ ఎలా వేస్తారో ఏంటనేది చూపిద్దామని మేము వీడియో తీస్తున్నానండి. ఇది పశువుల షెడ్ వేయడానికి ఈ రౌండ్ పైపులు తెచ్చారండి. ఇది 3 అంగుళాల పైపులు 10 అడుగులండి. ఒక్కొక్క పైపు వచ్చి 2 పైపుల కింద కోస్తారండి. ఈయనే మా తాతయ్య గారండి. ఈయనకే అండి గేదెల షెడ్ వేస్తున్నారు. ఈయన పక్కన ఉన్నాయి చూడండి పొడుగు ఈ సట్రాలండి పైన ఎక్కి పైన షెడ్కి వేసి తర్వాత ఆయన నుంచున్నదేమో రేకు. ఈ పక్కన రౌండ్ ఉన్నాయి చూడండి షీట్లు అవి ఏమో వర్షం పడకుండా చుట్టూరు వేస్తారండి. అది మీకు చూపిస్తాను అలా వేస్తారు ఏంటనేది. మనం పైపులు కోసిన తర్వాత 4 పైపులు 4 కోసారండి. కోసిన తర్వాత ఇలా చేసారు. ఇలాగా ఓసు అది కోసి ఇలా పెట్టి వెల్డింగ్ అవి చేసారు. మనం పొరపాటు చేసేవాడిని ఏంటంటే చాలామంది అన్నారండి పోల్స్ ఎక్కువ లైఫ్ టైం ఉండదు భూమిలో పెట్టిన దాకా ఉండి మనకి లైఫ్ టైం ఉండేలా చేయించుకోవాలని మేము అనుకున్నామండి. కానీ ఏంటంటే పోల్స్ ఎక్కువ లైఫ్ టైం ఉండవని అన్నారండి. ఇంకా తెచ్చేసాక కోసాక ఎవరు ఇచ్చుకుంటారా అని మళ్ళీ షాప్ ఆయనకే ఫోన్ చేసామండి. ఆయన కోసేసి ఉన్నాయి ఇచ్చుకోమని చెప్పారు. కానీ ఎవరో ఒక అతను ఇచ్చుకున్నారండి. అంటే కోసిన పైపులే మనకు 1000 రూపాయలు తక్కువ చేసి కొనుక్కున్నారండి. వాళ్ళు మనకు 9000 పడ్డాయండి. అవి మనం 8000కి ఇచ్చేసాం. వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారండి. మిగతా అన్నీ పర్లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ అడ్డ పైపులు కదండి, ఇదేమో వెనకాల పడవర వైపు సెట్టర్ అండి. ఇది చేశారండి. మిగతా అన్ని వెల్డింగ్ పనులు అయితే మనకి ఆగకుండానే అయిపోయినాయండి. ఆ పైపులు ఒకటి మేము తప్పని చేసాం. అందరూ ఏంటంటే స్తంభాలు వేసుకుంటే సిమెంట్ స్తంభాలు పైన మనం ఎప్పుడైనా స్లాబ్ వేసుకున్న ఇబ్బంది ఉండదు, తర్వాత ఎప్పుడు దేనికన్నా ఉపయోగపడుతుందని అందరూ చెప్పడంతో మేము మారాల్సి వచ్చిందండి. సిమెంట్ కంకర తెచ్చామండి. కంకర 30 మూటలు తెచ్చామండి. సిమెంట్ కంకర మూట వచ్చి 100 రూపాయలండి. కంకర బాగుందండి, చాలా బాగుందండి కంకర. అది సిమెంట్ ఒక 10 బత్తల వరకు తెచ్చామండి. మనకి ఇక్కడ ఎద్దుల బండితో వేస్తారండి ఇసుక. మాకు ఇక్కడ ఒక ఎద్దుల బండి ఇసుక 500 అండి. ఇసుక వేయించామండి. ఏమో 10 mm మూసలు అండి, 6 mm మూసలు. ఈ ఓస వచ్చి ఇంచుమించు 400 చిల్లర పడ్డదండి. ఒక 10 mm మూసని. ఇంకోండి ఈ గోతులు అవి తీసి ఈయన మేస్త్రండి. ఈయన బుట్ట తిప్పి ఒక 4 అడుగుల దాకా బుట్ట తిప్పామండి. ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదండి పైపులు, ఆ పైపులు అసలు మామూలుగా ఇలా గొయ్యి తీసి పెట్టేసేయాలండి. కానీ ఏంటంటే అందరూ చెప్పడంతో ఇలాగా సిమెంట్ అది ఇసుకేసి పోల్స్ వేద్దామని డిసైడ్ అయ్యి ఇలాగా మేస్త్రిని కాగేసండి ఇలా చేయించారండి. ఇదే ముగ్గుపోతండి. ఇలా ముగ్గుపోత వేసి స్తంభాలు 4 పక్కల 4 స్తంభాలు 8 స్తంభాలండి. ప్రతి గొయ్య నీళ్ళు అవి పోసండి బుట్ట తిప్పి వేసారండి. ఒక్కొక్క గొయ్యి వచ్చి 4-5 అడుగులు తీసారండి. ఒక్కొక్క గొయ్య 4-5 అడుగులు తీయకపోతే అండి గొయ్య స్తంభం నిలబడదండి. అంటే ఏంటంటే ముందు మనం మట్టి వేసామండి పైన దిమ్మ కింద, అందులోంచి కిందకి 4 అడుగులు తీసి వేయాల్సి వచ్చిందండి. 4 అడుగులు వేసుకోవాలని కంపల్సరీ, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి గోతులు ఇలా బుట్ట పెట్టి తిప్పుతున్నారు చూడండి. అలా బుట్ట పెట్టి తిప్పి మట్టి బయటకు వచ్చిన మట్టి బయటకు వేసేసండి మళ్ళీ తిప్పుతూ ఉండాలి. అదేమో 7 అడుగులు బుట్ట అండి. అది 4 అడుగులు వచ్చేలాగా తిప్పేసి మనం ఆపేస్తే వాళ్ళు ఊస పెట్టుకుంటారండి. ఇంకొండి ఇలాగే తిప్పుతున్నారు చూడండి. తిప్పేసి మట్టి తీస్తారు చూడండి బయటికి. చూడండి ఇంకొండి ఎంత గట్టిగా తిప్పుతున్నారో చూడండి. అంటే మనకి కొబ్బరి చెట్లు వేర్లు అవి ఉంటాయి కదండి, కొంచెం తెగడానికి అది టైం పడుతుంది. అందుకు తిరుగుతుంది అంటే చేలో కదండి వేసేది, మరి కొబ్బరి చెట్లు అవి ఏర్లు అవి ఉంటాయి, రాళ్ళు అవి ఉంటాయి. నన్ను బుట్ట తీస్తున్నారు, తీసారు. మట్టి తీసి మళ్ళీ బయటికి పడేస్తారండి. అలాగా ఇవన్నీ చూడండి. మట్టి రాకపోతే నీళ్ళు వేసి వేస్తారండి. మట్టి జారుతుంది, జిగురు మట్టి అండి అది. ఇదిగోండి అలా కొడుతున్నారు చూడండి, కర్ర పాతుకొని. ఇదిగోండి ఇప్పుడు 4 అడుగుల వరకు తీసారండి గొయ్య. ఇదిగోండి 4 అడుగులు ఉంటుందండి గొయ్య ఒకటిని. చూసారా అలా ఉంటుందండి. ప్రతి గొయ్య 4 అడుగులు తీస్తారండి. ఇంకోండి ప్రతి ఇటు పక్క 4 అటు పక్క 4 పోల్స్ రావాలి కాబట్టి ప్రతి గొయ్య 4 అడుగులు తీస్తారండి. చూసారు కదా అలా తీసారే ఏంటో. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇదేంటంటే ఈ గొయ్య ఎందుకు రావట్లేదంటే ఇక్కడ రాళ్ళు అడ్డు వచ్చినాయండి.
ఇంకొన్ని గుణపంతో పొడుస్తున్నారు. అంటే బుట్ట తిరగదు కదండి, మనం ఎంత తిప్పినా తిరగదు రాడ్ అడ్డు చేయడం వల్ల. ఇప్పుడు ఏంటంటే ముందు ఆ రాడ్ తీసి అప్పుడు బుట్ట తిప్పాలండి. ఇంకొన్ని చాలా అంటే సిమెంట్ రాళ్ళు అంటే పొలం కదండి, ఆ రాళ్ళు ముక్కలు ఇటు ముక్కలు బోల్డ్ వస్తాయి. చూడండి ఎంత గట్టిగా పొడిచినా రావట్లేదు అది. కడగైతే ఎలాగన్నా తీసారండి. ఇదేమో ఊస సమానం చేస్తున్నారండి, అంటే వంపు కింద వస్తుంది కదా, అది సమానం చేయడానికి ఎవరితో తీస్తారండి అలాగా. అంటే మనకి ఊస కొయ్యాలి కదండి, అందుకు ఊస టేప్ పెట్టి కొలుచుకుని అప్పుడు కోస్తారండి. చూడండి ఎలా ఉంచుతున్నారో. ఇప్పుడు మిషన్తో కోస్తున్నారండి ఊసని. చూడండి అంటే టేప్తో కొలుచుకొని ఎన్ని అడుగులు కావాలో అన్ని అడుగులు కోసుకుంటున్నారండి ఊస. కొంచెం అది తిరగట్లేదండి సరిగ్గానే, అందుకని ఆగి ఆగి కోస్తున్నారు. అన్ని ఊసలు ఒకసారి తెగవు కదండి, ఒక్కొక్కటి ఇలా మెల్లిగా పెట్టి కోస్తున్నారండి అది. ఇవేమో రింగులు అండి, ఇవి చూడుతున్నారు చూడండి. ఇవి ఏంటంటే 6mm రింగులు అండి. ఇవ్వండి, ఇది వచ్చిన లెవర్ అండి, ఇది ఇలా పెట్టి ఇలా చేస్తారండి. అంటే 4 ఊసలకి కలిపి అలా రింగు కింద పెడతారండి. చూడండి అలా చేస్తారండి. అంటే ఊస టైట్గా నిలబడడానికి అవి చేస్తారండి. మీకు తెలిసి ఉంటుంది, ప్రతి ఇల్లు కట్టినప్పుడు ఇది కంపల్సరీ చేస్తారు. ఇది కూడా అంతండి, పొలంలో షెడ్ ఇలా స్తంభాలు వేసినప్పుడు ఇలాగే చేస్తారండి. ఇది కూడా ఇవ్వండి ఇలాగే చూస్తున్నారండి మొత్తం. మేమందరూ సరదాగా కూర్చొని అలా చూస్తూ ఉండాలి ఏం చేస్తున్నారు ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. మళ్ళీ వీడియోలో స్తంభాలు అలా వేసారు ఏంటనేది మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.